ఈ వీడియో చూసే ముందు ఒక్కసారి రేవంత్ రెడ్డి గారికి క్లాప్స్ వేసుకోండి. ఎందుకంటే ఇట్లాంటి వాడు మళ్ళీ మనం దొరకడు. ఇట్లాంటి వాడు ఉన్న రోజులు కళ్ళు బిక్కరించి కళ్ళల్లో నింపుకొని మరి రేవంత్ రెడ్డి చూడండి. ఎవరైనా ఇప్పుడు రైతుల కష్టాలు దారుణంగా ఉంది. రైతు గోస ఇప్పుడు ఎండాకాలంలో తీవ్రమైన పరిస్థితి ఏర్పడింది. ఒడ్ల కొనుగోలు జరగడం లేదు. ఈ ఒడ్ల కొనుగోలు కోసం రైతులు తన్లాట పడతా ఉన్నారు, చనిపోతా ఉన్నారు, ఆగమైతా ఉన్నారు. కానీ రేవంత్ సర్కార్ మాత్రం పల్లెత్తి మాట కూడా మాట్లాడకుండా ఆదాయం గురించి మాట్లాడుతూ ఉంది. ఏ ఆదాయం గురించి? తెలంగాణ రాష్ట్రం ఆదాయం కావాలి, ఆదాయం కావాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు వైన్స్ మీద రేటు పెంచిండు, పెట్రోల్ మీద రేటు పెంచిర్రు, తర్వాత దినసరి సరుకుల మీద రేటు పెంచిర్రు, ప్రతి దాని మీద డబ్బులు కుప్పలుగా మార్చేసారు. ఇప్పుడు ఏమంటుండు? మాకు డబ్బులు కావాలి, ఒక్క మేము 3,000 కోట్ల రూపాయలు ఉంటే సరిపోతుంది అనుకుని మాట్లాడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఆ మాటలను ఒక్కసారి వినుకోండి. ఒకసారి వినుకున్న తర్వాత మనం మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఆదాయం పెంచడానికి ఏం చేస్తారు? పన్నులు పెంచవద్దు, కానీ ఆదాయం పెరగాలి. పన్నులు పెంచడం పరిష్కారం కాదు. పన్నులు పెడితే ప్రజలతోని సమస్య వస్తుంది. ఆదాయం పెరగాలి. ఎట్లా? మీరు కట్టాల్సిన వాళ్ళందరినీ సిస్టమ్ లోకి తీసుకురండి. మీరు ఎవరిని ఆదాయం పెరగాలి ఎట్లా అని అడుగుతుండు. ఇక నీకు తెలియదు, చెప్పు రాదు రేవంత్ రెడ్డి గారు. ఎట్లా ఆదాయం ఎట్లా పెరగాలి నీకు తెలియదా? మరి వస్తున్న ఆదాయం ఎటు పెరుగుతుంది? వస్తున్న ఆదాయం ఎటు పోతుంది? ఎటు పెరుగుతుంది? ఎవరి జేబులకు పోతుంది? దేనికోసం ఆదాయం? అరే కేసీఆర్ గారు 10 ఏళ్ళు పరిపాలన చేశారు. మీ లెక్క ఎక్కడ కూడా దిగజారిపోలేదు కదా, ఎక్కడ కూడా దిగజారిపోలే. ఏంది రేవంత్ రెడ్డి గారు, ఏంది ఘోరం? ఆయన 10 ఏళ్ళు పరిపాలన చేస్తే ఆదాయం పెంచాలి, నేను రేట్లు పెంచుతున్నా, ప్రజలు మీరు కట్టుకోవాలి అని ఇట్లాంటి ఒడిదుడుకులు ఎక్కడ కూడా చేయలే. ఆయన ఎక్కడ కూడా చేయలే. రేవంత్ రెడ్డి అయితే మరీ దారుణం, టూ మచ్ అని చెప్పాలి. ఇంగ్లీష్ పీస్లో చెప్పాలంటే దిస్ ఈజ్ వెరీ టూ మచ్. రేవంత్ రెడ్డి గారు చేస్తున్న వ్యవహార శైలి ఎట్లా రావాలంటే ఎట్లా? ఆడ పోకపోయినావు బ్యాంకుల దగ్గరికి పోతే ఇక నిన్ను ఎట్లా చూసేటోళ్ళో, నీకు ఏమి ఇచ్చేటోళ్ళో లంకె బిందని రుకొచ్చినావు కదా. మరి ఈరోజు ఎట్లా పెరగాలని ప్రజలు ఎట్లా అడుగుతావు? ఏమో అంటుండు, పెంచండి గుంజండి పన్నులు అనుకుంటా మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు. వినండి ఇంకా ఆని ముత్యాలు. అడిషనల్ గా మీరు ఏం చేయకండి. ఇప్పుడు ఇంటి పన్ను ఉంది అనుకో, ఎక్కువ వాళ్ళను తక్కువ కట్టేటోళ్ళను ఉన్నంత కట్టించుకుని ఎక్కువ కట్టేటోళ్ళని సిస్టమ్ లో పడతారు. జిఎస్టీ ఉంది, మైనింగ్ ఉంది, నేను కొన్ని చెప్తున్నా, ఎక్సైజ్ ఉంది, ఎన్డిపిఎస్ ఇంకోటో మీరు నియంత్రించండి. జిఎస్టీలా అంతకుముందు కొన్ని ఎక్స్పెరిమెంట్ చేసిన వర్కౌట్ కాలే. అరవింద్ సుబ్రహ్మణ్యం అని ఒక సీనియర్ ఆఫీసర్ ఒక టీమ్ ని ఎంగేజ్ చేసి దానికి ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్ ఒక సీనియర్ ఆఫీసర్ పెడితే డిసెంబర్ లో నేను అపాయింట్మెంట్ ఇచ్చిన ఆయనకు. జనవరిలో 500 పెరిగింది, ఫిబ్రవరిలో 500 పెరిగింది, మార్చిలో 500 పెరిగింది, ఇప్పుడు ఏప్రిల్ లో 1000 కోట్ల ఆదాయం పెరిగింది. ₹1 పెంచలేదు. ఈ మంత్ ఇవాళ పేపర్ లో చూసి ఉంటారు కదా, ఈ మంత్ 35% ఎక్సెస్ నాకు జిఎస్టీ వచ్చింది. అంటే ఎగ్జాక్ట్ గా చిన్న లీకేజ్ అరెస్ట్ చేయడానికి చిన్న కరెక్షన్ చేస్తే నాకు 4 నెలల 2,500 కోట్ల రూపాయల ఆదాయం పెరిగింది. ఎవరు? మీరే కదా. సేమ్ అదే జిఎస్టీలో ఉద్యోగం చేసి ఒక్క మనిషిని కూడా ఒక పైనుండే కమిషనర్ పైనుండే ప్రిన్సిపల్ సెక్రటరీ తప్ప అంత యాజ్ ఇట్ ఈస్ వేర్ ఇట్ ఈస్ ఓల్డ్ ఎస్టాబ్లిష్మెంట్ సిస్టమే కదా. మరి వాళ్ళు కొంచెం కుదురుగా పనిచేస్తే నెలకు 1000 కోట్ల ఆదాయం పెరుగుతుంది. నెలకు 1000 పెరిగితే సంవత్సరం ఇస్తే 12,000 కోట్లు పెరిగితే మీ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఇదే కదా. మైనింగ్ అంతకు ముందు 600 ఉండే, 600 దాటకుండా 8 ఏళ్ళు శాండ్ లో ఇన్కమ్ అక్కడనే ఆగింది. ఒక అధికారం పూర్తి చేస్తే 500 కోట్ల ఆదాయం పెరిగింది. 600 1100 అయింది సార్ నాకు ఈ సంవత్సరం నేను గట్టి కూర్చొని ఇచ్చేస్తే. ఇవన్నీ కూడా ఏంది? మరి నేను ఎవరిని మారవలే, అంత మీరే ₹1 పెంచలే, ₹1 కూడా పెంచలే. ఎట్లా దోచుకోవాలనో క్లారిటీ ఇస్తుండు. మీకు అర్థమవుతుందా? ఎట్లా దోచుకోవాలి ప్రజల దగ్గర నుంచి, ఏ విధంగా దోచుకోవాలనే దాని గురించి రేవంత్ రెడ్డి క్లియర్ కట్ గా అధికారులకు చెప్తా ఉన్నారు. మీరేం చేయకండి, వెళ్ళండి, జిఎస్టీలు పెంచండి, ఇంటి పన్నులు పెంచండి, ప్రజల రక్తాన్ని గుంజండి, సావగొట్టండి, డబ్బులు తెండి. 12,000 కోట్లు, 3,000 కోట్లు. ఆనాడు ఆ మనిషి ఇట్లా చేసిండు, ఈనాడు ఇట్లా ఫెయిల్ అయిపోయింది. ఇది క్రియేటివ్ థింకింగ్ కాదు, కరప్షన్ థింకింగ్ ఇది. సో నేనేమంటున్నా తెలుసా? రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన కాదు, లూటింగ్ పాలన చేస్తా ఉన్నాడు. ఉన్నన్ని రోజులు దోచుకుందాం, మీకు జీతాలు వెళ్ళాలంటే ఏం చేయాలి? దోచుకోవాలి అని చెప్తా ఉన్నాడు. మరి రాష్ట్ర పన్నులు ఎటుపోతుంది సార్? రాష్ట్రం నుంచి తీసుకొచ్చిన అప్పులు ఎటుపోతుంది సార్? ఈ రోజు పంటలపైన వచ్చే ఇన్కమ్ కానీ, మీడియేటర్గా పనిచేసుకుంటూ ప్రభుత్వానికి వచ్చే పైసలు ఎంత? మన భూముల్ని అమ్మి తాకట్టు పెట్టి వచ్చే పైసలు ఎడిపోతున్నాయి, ఎవరి జేబులు పోతున్నాయి. ఈ రోజు బొగ్గు గని గురించి మాట్లాడుతున్నారు, సింగరేణి గురించి మాట్లాడుతున్నారు. ఉన్నది కాస్త మీ బామర్ది సృజన్ రెడ్డి, నీ పక్కన కూర్చున్న బట్టి విక్రమార్కు మీరే దోచుకొని తిన్నారు. ఇంకా యూనియన్ కోల్ మినిస్టర్ అయిన 49% అర్హత ఉన్న ఈ యూనియన్ కోల్ మినిస్టర్ అయిన కిషన్ రెడ్డి గారు కూడా మీరు నా అందరూ కలిసి నాకేసిర్రు. ఇంకా సింగరేణిలో ఏముంది ఇంకా నాకడానికి? మొత్తం తినేసిర్రు, మొత్తం తాగేసిర్రు, జొర్రేసిర్రు. ఇప్పుడేం మాట్లాడుతూ ఉన్నారో మీరు చూస్తూ ఉన్నారు కదా. అందుకని నేను ఏమంటున్నా, తెలంగాణ బాగుపడాలి అంటే వీళ్ళు పోవాలి, ఈ పనికి మాలిన మాటలు బయటికి పోవాలి.
ఏమంటున్నారు? యథేచ్ఛగా మనం దోచుకుందాం, మనం పంచుకుందాం అనుకుని మాట్లాడుతూ ఉన్నారు. ఇది కరెక్టా? ఇదేనా పద్ధతి రేవంత్ రెడ్డి గారిది? ఇదేనా అనుకుంటున్నా? యావత్ తెలంగాణ రాష్ట్రం ముందుకు నడవాలి అంటే దానికి ఒక క్రియేటివ్ థింకింగ్ ఉండాలి. ఎట్లా చేయాలని అట్లా చేయాలి. బయటకు వచ్చి నాకు ఒక 3,000 కోట్లు కావాలి, నాకు ఒక 12,000 కోట్లు కావాలి, ఇదేం లెక్క? ఇది ఎక్కడ లెక్క? ప్రభుత్వం నేను ఏమనుకుతున్నా అంటే, మీకు దమ్ముంటే పరిపాలన చేయండి, ప్రజల్ని దోచుకోకండి. ఎట్లుందో తెలుసా? ఇయాటిదే చూసుకుందాం, రేపటిది మనకు అవసరం లేదు. ఉన్న రోజులే సంపాదించుకుందాం, రేపు మనం గెలుస్తామో ఓడిపోతామో మనకు సంబంధం లేదు. కానీ ఓడిపోయేలోపు తెలంగాణని అమ్మిపడేద్దాం అనేదే రేవంత్ రెడ్డి టాస్క్, టార్గెట్, ఎవ్రీథింగ్.